సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నా ముందున్న ఈ 3 కుండల్ని తాకు. ఏ కుండ తాకతావో అందులో నీకు వచ్చే శుభవార్త ఏంటో, నీకు రాబోయే అదృష్టం ఏంటో విని తెలుసుకో బిడ్డ అని చెప్పి బాబాగారు మన ముందు 3 కుండలు ఉంచారండి. అనుకోండి ఫ్రెండ్స్, 1, 2, 3. ఈ 3 కుండల్లో మీరు ఏది తాగుతారు, బాబాగారు మీకు ఏం చెప్పబోతున్నారో విందామా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, మొదటి కుండ ఎవరైతే తాకారో వారి కోసం బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ నువ్వు ప్రతి విషయానికి ఏదో ఒకటి జరిగిపోతుందని భయపడిపోతున్నావు, విపరీతంగా భయపడిపోతున్నావు. ఆ భయాన్ని నీ మనసులో అలాగే నిలుపుకున్నావు. నీ కుటుంబంలో వారిని కూడా నువ్వు భయపెడుతూ బాధ పెడుతున్నావమ్మా. ఇతరుల కుళ్ళు కుతంత్రాల వల్ల నీ ఎదుగుదలని ఆపాలని చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు దేనికి కూడా ప్రశాంతత అనేదే లేకుండా పోయింది. దేనికైనా ఏ పని చేయడానికైనా ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటావు కదా. అలాంటప్పుడు ఎవరో అన్న విషయాలు పట్టుకొని ఆలోచిస్తూ నువ్వు ఇబ్బంది పడుతూ నీ మనసుని గాయపరుచుకుంటూ నీ ఇంట్లో వాళ్ళ మనశ్శాంతిని ఎందుకు దూరం చేస్తున్నావు చెప్పు? నువ్వు చేయాలనుకున్న పనిని చేయలేక ఎందుకు వెనకంజ వేస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు తల్లి. నువ్వు చేసే పనిలో కష్టం శ్రమ దాగి ఉన్నాయి. ఎప్పుడు శ్రమిస్తూ ఉంటావు, కానీ కొందరు నిన్ను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని నీ మీద ప్రేమతో చెబుతున్నారని నువ్వు నమ్ముతావు, కానీ వాళ్ళ మనసులో కొంచెం అసూయ అనేది ఉంటుంది. అది కొద్దిగా నువ్వు సరిచూసుకొని వాళ్ళకి దూరంగా ఉండాలి. నువ్వు చేయాలనుకున్న పనిని, నీ ప్రణాళికను మార్చుకోవద్దు. నీలో ఉన్న లోపం ఏమిటి అంటే, అందరినీ ఇట్టే నమ్మిస్తావు తల్లి. నువ్వు నన్ను నమ్మకంతో పూజిస్తున్నావు కదా. అలాంటప్పుడు నీకు ఏదైనా ఆపద వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వు ఎదుటివారి మాటలు విని నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. నీకు ఎంత తెలివితేటలు ఉన్నా నిన్ను ఎవరైనా సరే ఏదైనా అంటే అది ఓర్చుకోవాలి. నెమ్మదిగా ఓర్పు పెరగాలి అని ఈ సాయిని ఆశీర్వాదంతో కోరుతూ ఉన్నావు. ఎప్పుడు ఈ సాయినాథుడు నీకు తప్పకుండా ఆశీర్వదిస్తూ ఉంటాను. కొంచెం జాగ్రత్తగా, తెలివిగా, భద్రంగా ఉండమ్మా. 1వ కుండ తాకిన నీకు ఇదే తల్లి నా సందేశం. ఎవ్వరిని నమ్మకుండా కొంచెం జాగ్రత్త వహించు. ఇక 2వ కుండ తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ నీకు ఉన్న సమస్యలకు చిక్కులకు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా ఏమీ నెరవేరడం లేదు అని బాధపడుతున్నావు కదా. నిన్ను నమ్ముకున్న వారికి ఎలా అన్యాయం చేస్తాడు బాబా అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు. అవును తల్లి, నన్నే నమ్ముకున్న వారికి నేను ఎందుకు అన్యాయం చేస్తాను? పూట గడవటానికి చాలా కష్టంగా ఉంది బాబా. ఆ కాలాన్ని మార్చాలని నిన్ను ఎప్పుడూ నేను ప్రార్థిస్తున్నాను. ఏదో ఒక దారి చూపకుండా పోతావని నిన్ను చూసి నేను ప్రాధేయపడుతున్నాను బాబా అని నన్ను పదే పదే నువ్వు పూజిస్తూ నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. ప్రతి దానిలో నష్టం ఎదురవుతుంది అని నీరసించిపోయావు కదా తల్లి. నేను చూస్తున్నానమ్మా. అలాగే ఎలా వదులుతాను చెప్పు? కొన్ని సమయాలలో ఏం చేయాలి, ఈ పనిని మానేయాలా అని ఏం తోచక అయోమయంలో పడిపోతావు. పాపకర్మల తాకిడే తల్లి ఇదంతా. అలాంటి సమయంలోనే నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ప్రతి గురువారం రోజు ఈ బాబా దేవాలయానికి వెళ్ళి దునిలో ఒక కొబ్బరికాయ పెట్టి నీ కర్మ దోషాలని తొలగించుకో. నువ్వు కొబ్బరికాయ పెట్టి దునిలో వేసినప్పుడు నీ కర్మదోషాలన్నీ ఆ చితిలో కాలిపోతాయి. నీ దోషాల్ని అలా తొలగించుకో. అలాగే నా ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేయి. నా నామస్మరణ చేసేందుకు నీ కర్మలన్నీ తొలగిపోయి నువ్వు నీ కుటుంబ సభ్యులు సంతోషంగా వృద్ధిలోకి వస్తారు. నాకు ఎలాంటికి కానుకలు అవసరం లేదమ్మా. శ్రద్ధ, సబూరి అనే 2 మాటలు నమ్మితే చాలు. అవి నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తాయి. ఈ సాయి ఎక్కడైతే శ్రద్ధ సబూరి ఉంటారో అక్కడ నేను కొలువై ఉంటాను. నేను నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తూ మంచి దారిని చూపిస్తాను. నీ ప్రతి పనిలో తోడుగా ఉంటాను. 2వ నంబర్ తాకిన నీకు ఇదే తల్లి నా సందేశం. ఈ బాబా వాక్కు అర్థమైంది కదా. ఈ బాబా వాక్కుని పాటించు, నీకు ఎప్పుడు శుభం కలుగుతుంది అని 2వ కుండ తాకిన వారికి చెప్తున్నారండి. ఇక 3వ కుండ తాకిన వారికి బాబాగారి సందేశం ఇలా ఉంది.
బిడ్డ, 3వ కుండ తాకావు కదా, ఇప్పటి నుండి నీకు శుభ పరిణామాలేమ్మా. నిన్ను ఎవరైతే అర్థం చేసుకోకుండా ఉన్నారో అందరూ నీ ప్రేమని గుర్తించి నీ దగ్గరికి వస్తారు. నిన్ను బాధపెట్టిన వారందరికీ అర్థమయ్యేలా చేసి నీ దగ్గరికి వచ్చేలా ఈ సాయి చేస్తాను. నీలో నచ్చిన గుణం ఏంటో తెలుసా తల్లి? ఎంతో ఓర్పుగా నమ్మకంతో ఉంటావు. ఒక విజేతకు కావలసిన 2 లక్షణాలు ఇవే. ఈ గుణం ఉన్న నీకు ఎవరు బాధ పెట్టినా వారితో ఓర్పుగా సహనంగా ఎదురు చూసి అందరినీ నమ్ముతావు. ఎవరు ఏది చేసినా సరే ఓర్పుగా ఎదురు చూస్తావు. ఇది నీలో ఒక అద్భుతమైన గుణం తల్లి. ఇంత ఓర్పుగల నా బిడ్డని ఎలా కష్టపెడతాను చెప్పు? నువ్వు ఏమనుకుంటావు అంటే, నేను బాధపడ్డా పర్వాలేదు, నా అనుకున్న వాళ్ళు బాగుండాలి అనే నీ గుణం ఎంతో గొప్ప గుణం. అందుకే నీ మనసుకి బంధం అనేది బలపడింది. నీకు నాకు బంధం మరింత బలపడింది ఈ గుణం వల్లే. నా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఆశపడుతూ ఉంటావు. శత్రువు కూడా మంచిగా ఉండాలి అని ఆశపడతావు. ఇది నీలో ఒక మంచి లక్షణం. నీకంటూ ఏమీ అడగవు, అలా అని నిన్ను వదలనులే. ఎందుకంటే నీకు ఏం కావాలని ఈ సాయి తండ్రికి తెలుసు కదా. నీ జీవితం నీ భవిష్యత్తుకు కోరినట్టే జరుగుతుంది. నిన్ను బాధ పెట్టిన వారు వారి తప్పు తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు కూడా వారిని క్షమించి వారిని ఆదరించి స్నేహంగా ఉండు. తప్పకుండా నీతో నిజాయితీగా ఉంటారమ్మా. నీ కష్ట సమయంలో బాబా అని ఒక్క పిలుపు చాలు తల్లి. నీ ముందు నేనుంటాను, అన్నీ నేను చూసుకుంటాను. ఇక నీకు అన్నీ శుభాలే. ఈ గుణాన్ని ఎప్పటికీ మార్చుకోవద్దు. ఇదే తల్లి ఈ 3వ కుండ తాకిన నీకు ఈ సాయి ఇచ్చే సందేశం. ఈ సాయి సందేశం అంటే సాక్షాత్ భగవంతుని ఆదేశమే కదా. నువ్వు నమ్ముతావు కదా, కాబట్టి తప్పకుండా ఈ సాయి వాక్కు సత్యమవుతుంది. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.